రెసిపీకి స్వాగతం. ఈరోజు పిండి వడియాలు ఎలా పెట్టుకోవాలో తెలుసుకుందాము. శ్రీదేవి, పిండి వడియాలు ఎలా పెట్టాలో ఒకసారి చెప్పవా? నాకు తెలియదు. బియ్యం కడిగి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసేసి ఆ బియ్యం ఆరబెట్టేయాలి. ఒక క్లాత్ మీద, అంటే నానబెట్టకూడదు అన్నమాట. నానబెట్టకూడదు, అప్పటికప్పుడు కడిగేసి శుభ్రంగా ఆరబెట్టేసి దీన్ని మెత్తగా పిండి ఆడించేసుకోవాలి. బాగా మెత్తగానా? మెత్తగా జల్లించావా? జల్లించాలి. ఆడాక జల్లించుకోండి. ఈ గ్లాసు పిండికి 6 గ్లాసుల నీళ్లు 6 గ్లాసుల నీళ్ళు ఇందులో వేసి ఒక గిన్నెలో 6 గ్లాసుల నీళ్ళలోకి కొంచెం ఉప్పు, కారం, కొద్దిగా సగ్గుబియ్యం, కారం సరిపడా కారం, ఉప్పు. ఇదేంటి, ఏ కారం? సేమ్ మిరపకాయల కారం అయితే తక్కువ పడుతుంది, కమ్మగా ఉంటుంది, గుల్లదనం వస్తాయి. అందుకని సేమ్ మిరపకాయల కారం. పచ్చిమిరపకాయలు అయినా పర్వాలేదా? మిక్సీ ఆడేసుకుని అదైనా పర్వాలేదు. ఓకే. ఇది వాము వేయాలా? వాము కొంచెం, సగ్గుబియ్యం కొంచెం వేయాలా? కొంచెం వేయాలి. వేస్తే కమ్మదనం, గుల్లదనం వస్తాయి. ఓకే. నీళ్ళు అది ఇప్పుడు కుక్కర్లోకి నీళ్లు కొలుచుకుందాం. అయితే గ్లాసుల పిండి కదా, 6 గ్లాసుల నీళ్లు కొలుచుకోవాలి. 1 2 3 4 5 6 గ్లాసులు. ఇందులో ఒక గ్లాసు. ఇది ఇలాగా ఇద్దానికి అంటే మొత్తం 7 గ్లాసులు. 6 గ్లాసులు నీళ్ళు, అందులోకి 1 గ్లాసు పిండి కలిపేసి నీళ్ళలోనే కలిపి. ఓకే, డైరెక్ట్ వేసేస్తే ఉండకట్టేస్తున్నానా? ఓహో, ఇలా నీళ్ళలో కలిపేసి పోస్తే ఏదవుతుంది. ఇప్పుడు కలిపేసి పెట్టేసుకోవచ్చా, లేకపోతే మామూలుగా తర్వాత కలిపేసి పెట్టేసుకున్నా పర్లేదు. దీనిలోకి సగ్గుబియ్యం, అందులో సగం సగ్గుబియ్యం వేసు. తర్వాత వాము, సరిపడా వాము వేసావా? ఇప్పుడు ఇదేం చేయాలి? మరగబెట్టాలి. కొంచెం ఉప్పు వేసి, కారం వేస్తే ఇప్పటి నుంచి ఘాటు వస్తుంది. కారం ఈ పిండి పోసేయమని వేద్దాం. ఓకే. పిండి అంటే ఘాటు వచ్చేసేసి గుడ్ర కింద వచ్చేస్తున్నా, అందుకని తర్వాత లాస్ట్ వేసుకోవచ్చు. సరే, ఉప్పు సరిపడా వేయాలా? సరిపడా ఉప్పు. ఓకే. సరిపోతుందా? కొంచెం వేయనా? కొంచెం వేయి. సరిపడా ఉప్పు. ఇవి నీళ్ళు మరగాలి. మరిగిన తర్వాత మనకి నీళ్ళు పొంగొస్తాయి కదా, అలా పొంగొచ్చిన తర్వాత కొంచెం సగ్గు బియ్యం కూడా ఉడికాక ఇది నీళ్ళలో కలిపేసేసి, నీళ్ళలో కలిపేసి పెట్టేసుకోవచ్చా? కలిపేసి పెట్టుకోవచ్చు. ఓకే కదా. అవునులే. బాగా కలిసేలాగా, ఉండలు లేకుండా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి, అంతే కదా. ఇలా సెట్ వేసుకుని ఇవి బాగా ఉడికాక నీళ్ళు వచ్చేయ, అదే ఇవి అందులో పోయాలా? అంతే, కొంచెం పోయొచ్చు. గట్టిగా ఉంది. ఇప్పుడు ఉండకట్టకుండా ఇది కలిపేసి పెట్టుకున్నావు ఇలాగా. సరే, ఇది నీళ్ళు మరిగాక ఈ పిండి నీళ్ళు ఇందులో పోసేయాలి. కొంచెం డైరెక్ట్ పోస్తే ఉండలు కట్టేస్తుంది, అందుకే ఇలా వేసేమో కారం. ఇందులో వేసేయండి. కారం వేసి ఎంత? 2 స్పూన్లు అయినా అంత పట్టదేమో. చాలా చాలు, ఇది కారం ఎక్కువ ఉంటుందిగా. కొంచెం వేస్తాను. సరిపోతుందా? సరే, అయితే ఇది అందులో పోసేసుకోవాలి ఉడికాక. ఇలా స్టవ్ ఆన్ చేసేసి దీని మీద కుక్కర్ పెట్టేసాం. వాటర్ను, సగ్గుబియ్యం, ఇందులో వాము వేసేసి పెట్టాము. ఇది బాగా మరగాలి, సగ్గుబియ్యం కూడా ఉడకాలి, ఇది కూడా బాగా మరగాలి. ఉడికే కదా నీళ్ళు. చూడు, సగ్గుబియ్యం ఉడికాయా? ఉడికాయి అంటావా? ఉడికాయి కదా. ఈ పిండి ఇలా మెత్తగా కలిపింది పోసేసి, అది నీళ్ళల్లో కలిపి పెట్టుకున్నాం కదా కారం వేసి, ఆ పిండి ఇలా కలిపేసేసి ఇందులో పోసావా? స్టవ్ హైలోనే ఉంచుకోవాలా, సిమ్లో ఉంచుకోవాలా? ముందు కొంచెం హైలో ఉండొచ్చు. దగ్గర పెడుతుంటే ఇది బాగా దగ్గర పడేంత వరకు కలపాలి. ఓకే. అడుగంటుతుంది, అడుగంటకుండా చూసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇది స్టీల్ గిన్నెలో పెట్టుకోవచ్చా? స్టీల్ గిన్నెలో పెడితే అడుగంటేస్తుంది కదా త్వరగా. అడుగంటేస్తుంది. దడసరిపాటి గిన్నెలే నయ్యం. కుక్కర్ కానీ ఏమన్నా దడసరిగా ఉండాలి. సిమెంట్ గిన్నె కానీ దడసరి గిన్నె కానీ ఉండాలి. కుక్కర్ అయితే మనకి ఇంట్లో అవైలబుల్గా ఉంది కాబట్టి కుక్కర్లో పెట్టేసుకుంటున్నాం. అదే స్టీల్ గిన్నె అయినా పెట్టుకోవచ్చా అని డౌట్ వచ్చింది. ఇది కొంచెం ఉడకనిచ్చేసి దగ్గర పడ్డాక
కట్టేయడమే. ఇప్పుడు కారం ఉప్పు అన్నీ వేస్తావు కదా, అన్నీ వేసేసాం. ఇప్పుడు ఇందులో వాము కాకుండా జీలకర్ర అయినా వేసుకోవచ్చు. అల్లం పచ్చిమిర్చి, అదే అల్లం పచ్చిమిర్చి నూరుకుని వేసుకోవచ్చు, లేదంటే వాము వేసుకోవచ్చు, లేకపోతే కానీ జీలకర్ర ఏదైనా అలా ఈ సీమరపకాయలు కారం దొరకకపోతే అల్లం పచ్చిమిర్చి వేసుకోవచ్చు. మనకు దొరికింది కాబట్టి ఇది వేసుకోవాలి కదా, అంతే. ఇప్పుడు ఉప్పు టేస్ట్ చూసుకోవాలా, చూసుకుని సమానంగా ఉన్నాయో లేదు చూసుకోవడమే. ఓకే, చూసుకుని సరిపోకపోతే వేసుకోవచ్చు. వేసుకోవచ్చు, నాకు కొంచెం పలచగా ఉండగానే వేసుకుంటే అక్కర్లేదు, సరిపోయింది. కారంగానే ఉంది, ఒక స్పూనే వేసాం మళ్ళీ సేమిరపకాయల కారం. చాలా కారంగా ఉంది. ఎండితే తగ్గుతుందంటావా? తగ్గుతుందేమో, కొంతమంది కారంగా తినేవాళ్ళు ఉంటారు కదా. అవునులే, పప్పుల్లో అట్లా కనుక సరిపోతుంది. అవునులే, తినవటిని కారంగా ఉన్నా పప్పుల్లో అట్లా నంచుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా దగ్గర పడిపోతుంది కదా, సరిపోతుంది. చాలు, స్టవ్ ఆఫ్ చేసేయడమేనా? అంటే పిండి వడియాలకి రెడీ అయిపోయింది అనమాట పిండి. ఇప్పుడు ఇదేం చేయాలి? చిక్కబడుతుంది, చల్లారాక కొంచెం చిక్కబడిపోతుంది కదా. చల్లారాక ఒక ప్లాస్టిక్ షీట్ మీద క్లాత్లో వేసుకుంటే, కాటన్ క్లాత్లో వేసుకుంటే బాగుంటాయి. ప్లాస్టిక్ షీట్ అయితే రావడం ఈజీగా వచ్చేస్తాయి. ఎండాక త్వరగా ఎండుతాయి, ఎండాక కూడా త్వరగా వచ్చేస్తాయి. ఇవి కొంచెం చల్లారాక ఎండలో పెట్టుకోవాలి. అంతే, ఎండలో ప్లాస్టిక్ షీట్ మీద మనకి రౌండ్గా చక్కగా వచ్చేలా పెట్టేసుకుంటే అయిపోయినట్టు. చాలా ఈజీ ప్రాసెస్ అంతానే. స్టవ్ ఆఫ్ చేస్తావా? సరే, ఇలా ఎండలో పెట్టడానికి ప్లాస్టిక్ షీట్ అవన్నీ వేసాము. పిండి వడియాలు ఇలా నీట్గా వేసాము. ఇలా ఒక్కొక్కటే పెట్టుకుంటూ వెళ్ళడమేను. మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవడం. పెద్దగా కావాలంటే పెద్దగాను, చిన్నగా కావాలంటే చిన్నగాను పెట్టుకుని మనకు కావాల్సిన సైజులో పెట్టుకోవాలి. ఇలాగా పిండి వడియాలన్నీ ఇలా పెట్టేసాము. ఇవి బాగా ఎండాలి. ఇలాగ ఇవన్నీ పిండి వడియాలు ఇలాగా పెట్టాము. పిండి వడియాలు బాగానే ఎండిపోయాయి కదా. ఇవన్నీ ఇలా ఈజీగానే వచ్చేస్తున్నాయి కదా అవి. ఇవి ఇలా తీసేయడం వచ్చేస్తాయి. బాగానే తీసేస్తున్నాయి ఈజీగానే. ఇలా బాగా ఎండిపోయాయి. ఇప్పుడు మామూలుగాను మనం పిండి పెడుతున్నాం అనుకో, చిక్కపడిపోతే ఏం చేయాలి అప్పుడు? మరి మళ్ళీ కొంచెం నీళ్లు పోసి ఒకసారి పొయ్యి మీద పెట్టేసి ఇంకో గ్లాసు నీళ్ళు ఎన్నో పోసేసి శుభ్రంగా మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెడితే మళ్ళీ పలచగా అయిపోతుంది. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి ఎండలో పెట్టేసుకోండి. అది వేడి మీదే పెట్టాలి, అలాగే వేడి మీదే పెట్టాలి. చిక్కపడిపోతే మళ్ళీ కలిపేసుకోవచ్చు. కొంచెం వాటర్ కలిపేసేసి ఒకసారి పొయ్యి మీద పెట్టేసి ఒక్కసారి వేడి చేసి పెట్టేస్తే సరే. ఇవి ఇలా బాగా ఎండిపోయాయి కదా, ఇవి వేయించుకోవడమే. ఇవి డబ్బాలో స్టోర్ చేసుకోవాలి కదా, ప్లాస్టిక్ డబ్బాలో. డబ్బాలో పెట్టేసుకుంటే మెత్తబడిపోకుండా ఉంటాయి. పిండి వడియాలు బాగా ఎండిపోయాయి కదా, ఇప్పుడు వేయిస్తావు ఇవి. నూనెలో వేయించమే. వేయించి ఒకసారి ఎలా ఉన్నాయో చూద్దాం. నూనె బాగా కాగింది కదా, బాగా పొంగుతున్నాయి. ఇలా వేయించేసాము. ఎలా ఉన్నాయో చెప్పండి శ్రవణ్, టేస్ట్. పుల్లగా ఉన్నాయా? చాలా బాగున్నాయా? చాలా బాగున్నాయి. కారం ఉప్పు అన్నీ సరిపోయా? అన్నీ సరిపోయాయి. థ్యాంక్ యూ శ్రవణ్. పిండి వడియాలు ఇలాగ రెడీ అయిపోయాయి. ఇవి వేయించాము, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.